చాలా పెద్ద రచ్చ అయితే నడుస్తా ఉంది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్. అసలు స్టార్టింగ్ లో ఎవరికి నచ్చలేదు. ఏంటి కామనర్స్, ఏంటి హౌస్ మేట్స్, ఏంటి టెనెంట్స్, ఏం బాగోలేరు అసలు. ఒక్క కంటెస్టెంట్ కూడా కరెక్ట్ గా లేరు, ఎవరు నచ్చలేదు అనుకున్న వాళ్ళందరూ నోళ్లు మూత పడేలాగా ఈ టాప్ 5 ఎవరైతే ఉన్నారో రోజు రోజు మారిపోతున్నాయి అంచనాలు. అసలు ఎలా ఉందంటే ఫస్ట్ 7 వీక్స్ అని చెప్పొచ్చు. 7 వీక్స్ వరకు విన్నర్ మన ఇమాన్యుయల్ అనే కదా మనం చూసాము. విన్నర్ ఇమాన్యుయల్, ఇంకెవ్వరు లేరు. అయితే రన్నర్ తనూజ, ఇంకెవ్వరు లేరు అనుకున్నాం కదా. జెట్ స్పీడ్ లో దూసుకొచ్చేసాడు కళ్యాణ్. ఓకే, కళ్యాణ్ వచ్చాడు, ఇప్పుడు రన్నర్ ఇమాన్యుయల్ అనుకున్నాం కదా. లేదు ఇంకొక అమ్మాయి ఉంది, ఎవరు? తనూజ. ఓకే, అయితే టాప్ 3లో ఉంటాడు ఇమాన్యుయల్, ఇక 4లో ఉంటాడు ఎవరు? భరణి గారు కానీ డెమాన్ కానీ అనుకున్నాం. డెమాన్ వచ్చాడు. నెక్స్ట్ సంజన గారు వచ్చారు. చూస్తే ఇప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులు ఏంటంటే టాప్ 3లో ఉన్నది డెమోన్ పవన్, ఇమాన్యుయల్ టాప్ 4లోకి వచ్చేసాడు. అసలు ఇదేంటి ట్విస్ట్ అయ్యా స్వామి, నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు ఇమాన్యుయల్ అయితే ఇద్దరికి ఇవ్వచ్చు అనుకుంటే, నాకు టాప్ 2 లైక్ రన్నర్ గా కూడా ఇమాన్యుయల్ కి ఇవ్వచ్చు అన్న ఫీలింగ్ నాకైతే ఉంటది. అసలు ఇమాన్యుయల్ విన్నర్ మెటీరియల్ అనిపించింది. బట్ ఎథిక్స్, బాండింగ్స్ అన్ని విధాలుగా చూసుకుంటే కళ్యాణ్కి బీట్ చేసిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరబ్బా నా దృష్టిలో. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇంకా రన్నర్ అప్ చూడాలి అంటే ఇమాన్యుయల్ కన్నా పెద్దగా ఇదేం కాదు నాకు. తనుజ ఆట విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, కంపేర్ టు అమ్మాయిలు తను ఆ టాప్ పొజిషన్ వరకు వచ్చింది. ఒక అమ్మాయి ఉండాలి కాబట్టి, యాజ్ పర్ రూల్ ఒక అమ్మాయి ఉండాలి కాబట్టి తనుజని తీసుకొచ్చుకున్నారు. అండ్ తనుజ కూడా దానికి డిజర్వ్, అంటే ఓట్ల పరంగా కూడా తనుజకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది ఎలా ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడానికి లేదు కాబట్టి తనుజ డిజర్వింగ్. అండ్ ఇమాన్యుయల్ టాప్ 3 నుంచి 4కి పడిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి ఇది ఇప్పుడు చూసే వరకు అర్థం కాదు అసలు ఎటు నుంచి ఎటు వెళ్తుందా అనేది. బట్ ఇదైతే డిసైడ్ అయిపోయింది. అండ్ సంజన గారు టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారు. అండ్ టాప్ 5లో కూడా క్యాష్ ఇస్తారు కదా, సూట్ కేసు తీసుకెళ్ళి. బట్ ఎలాంటి క్యాష్ ఆఫర్ చేయలేదంట. అండ్ ఒక 10,000 ఒక 5 lakhs లేదా 10 lakhs తీసుకెళ్ళి ఎవరైనా ఈ క్యాష్ తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే ఖచ్చితంగా సంజన గారు అయితే తీసుకోరు. ఎందుకంటే ఆవిడకి కావాల్సింది క్యాష్ కాదు, ఆమె స్థానాన్ని దక్కించుకోవాలనుకునే టైప్ కాబట్టి ఆవిడ తీసుకోరు. కాకపోతే ఇవ్వలేదంట. సో సంజన గారు టాప్ 5లో ఎలిమినేట్ అయిపోయారు అన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఇకపోతే డెమాన్ పవన్ ఈ ట్విస్ట్ చూసాం కదా. ఇమాన్యుయల్ టాప్ 4 అండ్ డెమోన్, వీళ్ళకి ఇచ్చే ఆఫర్ అయితే ఏమో ఇవ్వచ్చు. లైక్ ఒక 10 lakhs కావచ్చు, ఒక 20 lakhs కావచ్చు, ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. బట్ తెలీదు.